ఒక ఊరిలో నలుగురు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండేవారు. వారిలో చిన్నవాడైన సోము మంచివాడు, అమాయకుడు. వీళ్ళ నలుగురు కలిసి ఒక దూది వ్యాపారం ప్రారంభించి లాభాలు ఆర్జిస్తున్నారు. వారు ఒక పిల్లిని కూడా నలుగురు కలిసి పెంచుకుంటున్నారన్నమాట. ఒకరోజు పిల్లి కాలికి నిప్పు అంటుకుని అది భయంతో గొడవనంతా పరిగెట్టింది. పరిగెట్టేటప్పటికి గొడవనంతా కాలిపోయింది. కాలిపోయేటప్పటికి అన్నలు ముగ్గురు తమ్ముడిని అడిగారు, నీ భాగమైన కాలు కాలినందువల్లే గొడవ కాలిపోతుంది కాబట్టి నువ్వు మా ముగ్గురికి పరిహారం పుచ్చుకోవాలి అని అడిగారు. సోము దగ్గర మనీ ఏమీ లేదు. అందువల్ల ఊరి పెద్ద అయిన మర్యాదరామన్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం అంతా చెప్పాడు. ఆయనకి అన్నలు మోసం చేస్తున్నారని అర్థమై ఈ విధంగా తీర్పు చెప్పాడు. పిల్లి 3 కాళ్ళ మీద పరిగెట్టింది కనుక పరిహారం అన్నలే తమ్ముడికి పుచ్చుకోవాలి అని చెప్పాడు. దాంతో సోము సంతోషించాడు, ప్రజలందరూ కూడా సంతోషించారు.